కీసర మండలం నర్సంపల్లి గ్రామంలో అయితే ఈ యొక్క కూతురు కిడ్నాప్ కేసు ఏదైతే ఉందో పూర్తి కలకలంగా అయితే మారిందనే చెప్పాలి. అయితే ప్రవీణ్, శ్వేత గత 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి ప్రేమ వివాహాన్ని అంగీకరించినటువంటి శ్వేత తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారి బంధువులతో కలిసి అలాగే శ్వేత యొక్క అన్నదమ్ములతో కలిసి మొన్న శ్వేతని తన ఇంట్లో నుంచి అంటే తన అత్తవారి ఇంట్లో నుంచి బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళినటువంటి దృశ్యాలన్నీ కూడా పూర్తిగా కలకలంగా రేపినటువంటి పరిస్థితి ఉంది నర్సంపల్లికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో. అయితే నిన్న తల్లిదండ్రులు శ్వేత తల్లిదండ్రులు కీసర పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి శ్వేతనైతే పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు శ్వేతను మందలించగా అంటే ఎవరికి నువ్వు సపోర్ట్ చేస్తావు, ఎవరి వద్ద నువ్వు ఉంటావంటే కరాఖండిగా శ్వేత నిన్న భర్తతోనే ఉంటానంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. అయితే వెంటనే శ్వేతను తన భర్త ప్రవీణ్కి అయితే అప్పగించారు పోలీసులు. ప్రస్తుతం మనము ప్రవీణ్ ఇంట్లో అయితే ఉన్నాం. ప్రస్తుతం ప్రవీణ్ మనతో ఉన్నారు. ప్రవీణ్, నిన్న ఏం జరిగింది? పోలీసులు నీకు శ్వేతను అప్పగించిన తర్వాత శ్వేత తల్లిదండ్రులు అసలు ఏమన్నారని చెప్పారు మీకు? శ్వేత తల్లిదండ్రులు ఏమన్నారో తెలియదు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినారు. మా భార్యని నాకు అప్పగించినారు. పోలీసు వాళ్ళందరికీ, మీడియా అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు మీ కంట్లో కారం కొట్టి మీ ఇంట్లోకి వచ్చి సుమారుగా 10 మంది వరకు కూడా శ్వేత తల్లిదండ్రులు కావచ్చు, ఆమె బంధువులు కావచ్చు వచ్చి దాడి చేశారు. సో వాళ్ళ పైన కేసులు కూడా నమోదైంది, కిడ్నాప్ కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు దాంట్లో ఇంకా ఇద్దరు కూడా దొరకనట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎవరెవరు దొరకలేదు ఇంకా? వాళ్ళ తమ్ముడు సాయి, ఇంకా వేరే అతను వాళ్ళ రిలేటివ్స్ సాయి. అసలు ఎందుకు శ్వేత తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు మీ వివాహానికి? ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎందుకు ఒప్పుకోవట్లేదు అసలు? డబ్బు కోసం. వాళ్ళకు డబ్బు ఉంది, మాకు లేదని డబ్బు కోసము ఒప్పుకోలేరు. ఇప్పుడు శ్వేత తల్లిదండ్రులు మాత్రం కావాలనే వారి ఆస్తి కోసమే తమ కూతుర్ని ట్రాప్ చేశారంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు. ఆస్తి వద్దని కూడా రాస్తే వాళ్ళు తీసుకోలేరు. మా నా నా బిడ్డని నేను తీసుకెళ్ళి వేరే పెళ్ళి చేస్తా అని చెప్పినారు. అయితే మా భార్య వెళ్ళలేదు. మీరు ఎంత చెప్పినా నేను రాను, మా హస్బెండ్ తోటే ఉంటా అని చెప్పింది. ఇప్పుడు మీరు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకు సమాచారం ఇచ్చారా కనీసం? తెలియదు. ఆర్య సమాజ పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి పోయినాక తెలిసింది. అక్కడికి వచ్చినారు, మాట్లాడినారు, పోయినారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అలాగే శ్వేతకు సంబంధించిన బంధువుల పైన కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది, పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. సో ఎలాంటి శిక్ష వాళ్ళకు వేయాలనుకుంటున్నారు? ఎలాంటి జీవితాంతం జైల్లోనే ఉండాలి. మళ్ళీ ఇసుంటికి మళ్ళీ వేయదు, ఎవరు వేయదు. ఇప్పుడు దాడి జరిగింది, శ్వేతని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. సో మరొకసారి కూడా జరిగేటువంటి ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు, మీ బంధువులు కూడా చెప్తా ఉన్నారు. సో వాళ్ళపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు? మళ్ళీ ఎవరికి రావద్దు. ఇట్లా వాళ్ళు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. కానీ వాళ్ళ డాడీ, వాళ్ళ అక్క, వాళ్ళ మామ, వాళ్ళ తమ్ముడు ఎవరు కూడా మళ్ళీ మా ఇంటికి రావద్దు. అసలు జైలుకని బయటికి రాకుండా వేయాలి అనుకుంటున్నాం. మళ్ళీ జైలుకని బయటకు వస్తే మళ్ళీ మమ్మల్ని ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళు చంపేస్తారు కూడా. ఇప్పుడు సాధారణంగా ఏ తల్లిదండ్రులు అయినా సరే తమ కూతురు జీవితం కోసం మంచిగా ఉండాలని ఆలోచిస్తారు. బట్ కూతురు శ్వేత మాత్రం మీరు నచ్చి మీతో వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత సో ఎందుకు మళ్ళీ తనని కావాలని చెప్పేసి బయటికి తీసుకెళ్ళడం? ఆస్తి కోసం వేరే ఆయనకు పెళ్లి చేసి ఆయనకు ఆశిద్దాము అని.